సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన రోగి డాక్టర్ వద్దకు వెళ్ళి మీకు మీ మందుల చీటీకి ఎన్నెన్నో పూజలు చేశాను, నా రోగం తగ్గడం లేదు, అసలు ఈ మందులు ఎలా పనిచేస్తాయో చెప్పమని అడిగింది. డాక్టర్ విసుక్కోకుండా ఒక్కో మందు ఎలా పనిచేస్తుందో, రోగ కారణాలు ఏమిటో వివరంగా చెప్పి, చూడమ్మా, నేను ఈ చీటీలో రాసిచ్చిన మందులు పుచ్చుకుంటే నీ రోగానికి గల మూల కారణాలను అది నిర్మూలిస్తుంది, అప్పుడు నీ రోగం దానంతట అదే తగ్గిపోతుంది అని చెప్పింది. ఈ డాక్టర్ ఎంతో తెలివైంది, చాలా అద్భుతంగా వివరిస్తారు, మందు చీటీలు రాస్తారు అంటూ రోగి ఎంతో సంతోషించింది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు షాపింగ్ సరిగమలు. ఈ రోజు మనం మన షాపింగ్ సరిగమలలో టోలీచౌకీలో ఉన్న మై కిచెన్ కాన్సెప్ట్లో ఉన్నామండి. మరి కిచెన్ అందంగా ఉండాలి అంటే దాని ఇంటీరియర్ చాలా బాగా ఉండాలి కదా. అందుకే ఈరోజు ఒక చక్కటి స్మార్ట్ కిచెన్ని మనకు పరిచయం చేస్తారంటున్నారు షిరిన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ స్మార్ట్ కిచెన్ని చూసేద్దామా? హలో షిరిన్ గారు. హలో మేడం. ఈరోజు మాకు ఎలాంటి స్మార్ట్ కిచెన్ని పరిచయం చేయబోతున్నారు? లేటెస్ట్ అండి, డస్టిక్ ఎక్స్క్లూజివ్ అని. రండి చూద్దాం. మిస్టేక్ ఎక్స్క్లూజివ్ ఏంటి ఇది కిచెన్ అంటే దీంట్లో షట్టర్స్ లో ఫ్లవర్స్ వచ్చాయండి, అది స్పెషల్ అండి. ఓకే, సో ఫ్లవర్స్ అంటే కాంబినేషన్స్ లో ఉంటాయా? కలర్స్ లో ఉంటాయండి, కలర్స్ లో ఉంటాయి. అంటే అదేంటి వుడ్ ప్లైవుడ్ షట్టర్స్ అండి, కానీ దాని మీద ఫ్లవర్స్ వచ్చింది, అది లేటెస్ట్ అండి. అంటే నేను మీకు ఇంతకు ముందు చూపించానండి వీనియర్ లో, ప్లైవుడ్ లో ప్లెయిన్, ఇప్పుడు దీంట్లో ఫ్లవర్స్ వచ్చాయి. ఆ రోజు నేను మిమ్మల్ని అడిగాను, అంటే వీనియర్ లో ఇలా ప్లెయిన్ ఉంటాయి అంటే లేదు, ఇదిలో కాంబినేషన్ సెట్ చేసుకోవచ్చు అన్నారు. సో అలాంటి ఒక వెరైటీ చూపిస్తాను. అవునండి. ఓకే, ఇది లేటెస్ట్ షట్టర్స్ అండి. దీంట్లో ఫ్లవర్స్ వచ్చేసి అసలు లేటెస్ట్ అండి. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ మనం సూట్ బట్టి మనకు మ్యాచింగ్ చేద్దాం. ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. క్రీమ్ అండ్ రెడ్ కాంబినేషన్, చాలా బ్రైట్ కాంబినేషన్. అంతా పెద్ద పెద్ద లేటెస్ట్ అండి. అంటే మామూలుగా షట్టర్లో వచ్చేసి ఇలా ఫ్లవర్స్ రాలేదు, ఇప్పుడే ఇది మనం లేటెస్ట్ గా లాంచ్ చేసామండి. ప్రైస్ కూడా ఎక్కువ ఉండొచ్చు, కాస్ట్లీ ఉంటుందండి. వేరే షట్టర్స్ కి దీనికి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఓకే ఓకే, అండ్ రిచ్ లుక్ ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి అండ్ వెరీ క్యూట్ కలర్స్ అండి, మీరు ఒకసారి చూడొచ్చండి. తప్పకుండా. సో మరి ఒకసారి దీన్ని చూసుకుంటే మనం దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మన కిచెన్? ఇప్పుడు ఇక్కడండి మేము వైట్ కిచెన్ అని వైట్ సింక్ పెట్టామండి. ఇది గ్రెనైట్ లో వచ్చింది. దీంట్లో మీకు ఎస్ఎస్ కూడా దొరుకుతుంది, కానీ దీనికి మనకి ఏంటంటే ఆ వైట్ వచ్చినప్పుడు వైట్ గ్రెనైట్ గా బాగుంటుంది. దీంట్లో బ్రెయిన్ బోర్డ్ విత్ బౌల్ కూడా ఉంది. నేను మీకు అయితే చిన్న కిచెన్, ఏదో 10 feet కిచెన్ కానీ ఇలా సజెస్ట్ చేసామండి. ఇప్పుడు మనకి ఇది రెడ్ కలర్ లో రాదా అండి? లేదండి, దీంట్లో కలర్స్ ఉన్నాయి, అంటే వైట్, క్రీమ్, బ్లాక్ అలా వస్తాయండి. ఓకే, కావాలంటే కాంబినేషన్ బ్లాక్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, దీనికైతే రెడ్ కి గ్రానైట్ కూడా వైట్ వేసేసి ఇలా పెట్టుకోవచ్చండి. వైట్ గ్రానైట్ సింక్, దాని మీద అండి మనకి సేమ్ ఇది ఇలా ఉంటుంది. సింక్ లో వాషింగ్ గానే డైరెక్ట్ పెడితే డైరెక్ట్ సింక్ లో పడుతుంది వాటర్ అంతా. వాషింగ్ గానే డైరెక్ట్ దీంట్లో పెడితే వాటర్ అంతా డైరెక్ట్ సింక్ లో. ఇది బాగుంటుందండి. ఇలా కాకుండా మన దగ్గర ఇక్కడ సింక్ లేదనుకోండి, ఇది ఇంకెక్కడైనా పెట్టాలి, కింద నేను మీకు పీవీసీ ట్రే ఇస్తాను. ఆ ట్రే మనం పెట్టుకుంటే వాటర్ పడగానే యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే. సింక్ కింద అయితే అండి డస్ట్బిన్ ఉంటుంది, డిటర్జెంట్ ర్యాక్ ఉంటుంది. ఈ డస్ట్బిన్ లో పాలిథిన్ కవర్ వేసేసి డైలీ పాలిథిన్ కవర్ మారవాలనుకోండి, డస్ట్బిన్ లో కచరా వేసేసి. ఇదైతే డిటర్జెంట్. డస్ట్బిన్ లో కూడా వెరైటీస్ ఉన్నాయండి మా దగ్గర. సో కావాలంటే ఇలా స్టీల్ లో పెట్టుకోవచ్చు, లేదంటే బకెట్ మనం పెట్టుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అండి, మనకు రస్ట్ రాదు, గ్యారంటీ ఉంటుంది. డిటర్జెంట్ ర్యాక్ ఇక్కడ పైన సబ్బును పెట్టే బదులు ఆ లోపల పెట్టుకుంటే బెటర్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది. పని అయిపోగానే అక్కడ పెట్టేయండి. సో ఇదంతా మొత్తం మన వాషింగ్ అయిపోయింది బ్లాక్. మరి నెక్స్ట్ ఈ పక్కన ఇదంతా ఇలా ఉంటుందండి, డ్రాస్ అండి. ఇది హెవీ యూటిలిటీ పెట్టుకోవచ్చండి. ఓకే ఓకే. దీంట్లో కటోరీ, గ్లాసెస్ అలా పెట్టుకోవచ్చండి, చిన్న మీడియం వెసల్స్ అండి. ఓకే, ఇది ఫర్ కట్లరీ అండి. దీన్ని తీసి మనం క్లీన్ చేయొచ్చండి. ఇది పీవీసీ కట్లరీ అండి, ఇలా తీసి కూడా క్లీన్ చేయొచ్చండి. ఇది పీవీసీ కట్లరీ. స్టీల్ లో అయితే మనకు తీసే ఆప్షన్ ఉండదు, దీంట్లో అయితే తీసేసి క్లీనింగ్ చేసి మళ్ళీ పెట్టచ్చు. స్పూన్స్ వస్తాయి, గరెటలు వస్తాయి, లైటర్ అన్ని అన్ని చిన్న చిన్న ఐటమ్. ఓకే, సో అయితే పక్కనండి మనకి మసాలా బాటిల్స్ కండి. కిచెన్ లో ఉన్న మసాలా బాటిల్స్ ఇవన్నీ పెట్టుకుంటే దీంట్లో మీకు 2 shelves ఇచ్చాను. 2 shelves కూడా ఇస్తారు, 1 shelf, 3 shelves కూడా ఇవ్వచ్చు. అండ్ దిస్ ఇస్ అడ్జస్టబుల్ అండి, అడ్జస్టబుల్ షెల్ఫ్స్ ఉంటాయి. ఫైన్, బాగుంది. ఇది 3 burner హాబ్ అండి, ఎస్ఎస్ లో. అప్పుడు మనము క్లాస్ లో చూసాం. ఇది ఎస్ఎస్
అండ్ కన్సీల్డ్ అండి. దీంట్లో కుక్ టాప్స్ కూడా దొరుకుతాయి, అంటే మన గ్రానైట్ మీద పెట్టుకోవడానికి. ఇదైతే హాబ్ అండి. అది మన కస్టమర్ చెప్తే మనం కుకింగ్ ఏంటంటే హాబ్ ఉంటే డైరెక్ట్ కన్సీల్డ్ అవుతుందండి. అండ్ దిస్ 3 బర్నర్ హాబ్ అండి. ట్రిపుల్ బర్నర్ ఉంటుంది, 1 మీడియం ఉంటుంది, 1 స్మాల్ ఉంటుంది. ఓకే. దాని మీద చిమ్నీ అండి. ఇది కూడా 3 feet అండి. 3 feet కి 3 feet కి అలా మేము కాంబినేషన్ చేస్తామండి. అండ్ ఇప్పుడు ఇది లేటెస్ట్ అండి, మనకి రెడ్ కి కాంబినేషన్ ఇచ్చామండి. అలా మీకు అలా మేము సజెస్ట్ చేస్తామండి. ఓకే ఓకే ఫైన్. అండ్ కింద చూద్దాము. ఇదేం ర్యాక్స్? ఫర్ యువర్ బిగ్ డబ్బాస్ అండి. స్టోరేజ్ కంప్లీట్ స్టోరేజ్ అయిపోతుందండి. ఓకే. పెద్ద పెద్ద బాక్స్ ఏమైనా పెట్టుకోవాలి అంటే దీంట్లో అది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అవునండి. ఓకే. ఇది ఫర్ యువర్ బగోనాస్ అండి, కుక్కర్, కడాయిస్ అన్ని వస్తాయి. డైరెక్ట్ తీసేసి ఫస్ట్ మన కుకింగ్ అంటే ఇది కింద అందుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. అవునండి. అన్ని దగ్గరలో ఉంటే మనకి ఫాస్ట్ చేయడానికి అవునండి. టైం సేవింగ్ అన్నమాట. యా. అండ్ ఈ ఛానల్స్ లో గ్రిప్ ఉంటుందండి. అంటే మనం ఇచ్చేది ఈ ఛానల్స్ లో స్మూతింగ్ ఉంటుందండి. ఎంత వెయిట్ పెడితే అంత స్మూత్ అవుతుందండి ఛానల్స్ లో. ఓకే. సో ఓన్లీ అంటే ఈ రెడ్ అండ్ ఈ లైట్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయా, లేకపోతే ఇంకా వేరే మీకు కాంబినేషన్ ఉందండి. అంటే రెడ్ అండ్ క్రీమ్ ఉంది కదా, మీకు గ్రీన్ మారుతాయా? మనకి ఫ్లవర్స్ డిజైన్ కదా, ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయండి. సో అలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ మనకి వేరే డిజైన్స్ ఏం దొరుకుతాయి? ఫ్లవర్స్ లోనే సైజెస్ ఉంటాయి, చిన్న సైజ్, పెద్ద సైజ్ దొరుకుతాయండి. ఓకే. ఇదేంటండి ఈ ర్యాక్స్? దీంట్లో ఏం పెట్టుకోవచ్చు? ఓ, ఇది కూడా స్టోరేజ్. ఇది కూడా స్టోరేజ్ అండి. ఇలాంటిది చిన్న గ్లాసెస్ అన్నా కటోరీలు అన్నా పెట్టుకోవచ్చండి. మసాలా బాటిల్స్ అన్నా కూడా లోపల అడ్జస్ట్ చేయండి. అండ్ ఈ ఛానల్స్ ఇస్తామండి మేము. ఇలా ఛానల్ తీసుకొని డ్రా తో చేయించుకోవచ్చు. లేదు అంటే దీంట్లో మనం యాక్సెసరీస్ కూడా పెట్టచ్చు. స్టీల్ బాస్కెట్స్ కూడా పెట్టచ్చండి. ఎక్కువగా ఇలాంటివి పెట్టుకుంటే మన స్టోరేజ్ కి స్కోప్ ఎక్కువ. అవునండి, స్టోరేజ్ కి బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇది షోగా ఇలా షోగా పెట్టామండి. మన షెల్ఫ్ ఇచ్చేసి ఏదైనా షో పీస్ అన్నా లేదా క్రాకరీ అయినా పెట్టుకోవచ్చండి. అండ్ ఇవి మా దగ్గర దొరుకుతాయండి. బ్రాకెట్స్ అంటారండి, అవి మన దగ్గర దొరుకుతాయి. దానికి ఒక గ్లాస్. అవునండి, గ్లాస్ షెల్ఫ్ ఇచ్చామండి. లేదు మన ఇష్టం అండి, ప్లైవుడ్ షెల్ఫ్ కూడా ఇస్తాము ఫర్ షో పీసెస్ కి. కానీ మనం గ్లాస్ ఎందుకు ఇచ్చామో అది చూడడానికి బాగుంటుంది. లేటెస్ట్ కిచెన్ కి అండ్ షట్టర్స్ కి కాంబినేషన్ అలా ఇచ్చామండి. మినిమం ఇప్పుడు ఇలాంటి ఇంటీరియర్ అంటే ఇప్పుడు మన ఫ్లవర్ బ్లాక్ వచ్చి మంచి కలర్ఫుల్ గా ఉంది. దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకోవచ్చు? ఈ కిచెన్ కంటే కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. అంటే 80,000 నుంచి స్టార్ట్ చెప్పాను కదా. ఈ కిచెన్ కి అయితే 2 lakhs ఉంటుందండి మినిమం. అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ మనకి అంటే అక్కడక్కడ వాడి కొంచెం తక్కువలో బడ్జెట్ లో చేసుకోవాలి అంటే కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అవునండి, ఇస్తామండి. కానీ అంటే నేను ఇచ్చాను కదా ఈ షట్టర్స్ లో కొంచెం కాంబినేషన్ చేయండి. అంటే సింపుల్ హై గ్లాస్ ఫినిష్ ఉంటుంది, అది మనం పెట్టి కాంబినేషన్ చేద్దాం, అప్పుడు తక్కువ పడుతుంది. అవునండి. సో కావాలంటే మనం పెంచుకోవచ్చు లేక తగ్గించుకోవచ్చు. కస్టమర్ ఒకసారి మా షోరూమ్ కి వస్తాయండి కస్టమర్స్, మేము మళ్ళీ వాళ్ళకి సజెస్ట్ చేస్తామండి ఎలా బాగుంటుంది ఎలా బాగుంటుందో. మేము డ్రాయింగ్ వాళ్ళకి చేసి చూపెడతాం, వాళ్ళకి నచ్చుతుందంటే మనం చేస్తామండి. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని కలర్స్ ఉండొచ్చండి ఇందులో? దీంట్లో అయితే ఇది లేటెస్ట్ కదా, ఒక 5-6 కలర్స్ ఉన్నాయండి. అంతే. అన్ని డార్క్ కలర్స్ ఉంటాయి. అన్ని లైట్ అండ్ డార్క్ మిక్స్డ్ అండి. క్రీమ్ కలర్, గ్రీన్ కలర్ ఉన్నాయండి, బ్లూ పర్పుల్ ఉందండి. ఇంకా మన ఇల్లు ఇంటీరియర్ పట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్న కలర్స్ పెట్టుకొని. బట్ ఈరోజు మీరు చూపించిన ఇంటీరియర్ మాత్రం నాకు బాగా నచ్చింది. స్మార్ట్ కిచెన్ లో రెడ్ అండ్ క్రీమ్ కాంబినేషన్ చాలా అట్రాక్టివ్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్ అండి. సో చూసారు కదా సకలు, ఇది ఇవాళ మన షాపింగ్ సరిగమలు. మన కిచెన్ ఎంత స్మార్ట్ గా మనకు కావాల్సినట్టుగా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ప్లెయిన్ కలర్స్ లో కావాలి అంటే ప్లెయిన్ కలర్స్ లో జస్ట్ మనం స్మార్ట్ కిచెన్ ని రెడీ చేసుకోవచ్చు. లేదా అంటే ఇలా కలర్ఫుల్ గా రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ బ్లాక్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇది. మరి తప్పకుండా మీరు ప్లాన్ చేయండి ఇలాంటిది. సో మళ్ళీ మన నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.